హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. మన జీనియస్ పబ్లికేషన్ నుండి వెలువడే ముఖ్యంగా సమగ్ర తెలంగాణ పుస్తకము, అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించి కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించిన పుస్తకము, అలాగే తెలంగాణ స్కీమ్స్, ఈ మూడు పుస్తకాల కోసం. అంతేకాకుండా మన జీనియస్ పబ్లికేషన్ నుండి జనరల్ స్టడీస్ పుస్తకం ఏమైనా వస్తుందా అని దానిపైన కూడా కాల్స్ విపరీతంగా వస్తున్నాయి. కాల్స్ ఆర్ మెసేజెస్ విపరీతంగా ఉంటున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పుస్తకాలు ఎప్పుడు వస్తున్నాయని చెప్పడానికి మేము ముందుకు రావడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ స్కీమ్కి సంబంధించి ఆల్రెడీ మనము మన జీనియస్ ఆన్లైన్ యాప్లో, రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ యాప్లో ఈ బుక్ని పెట్టడం జరిగింది. ఇది కేవలము 99 రూపాయలకే ఉంటుంది మన యొక్క జీనియస్ ఆన్లైన్ యాప్లో. దీనిని డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్ నుంచి వెళ్ళి రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన మొత్తం పీడిఎఫ్ కూడా ఉంటుంది. మొత్తం 152 పేజీలతో ఉంది. 152 పేజీలతోటి తెలంగాణ స్కీమ్స్ అండ్ సెంట్రల్ స్కీమ్స్. దీంట్లో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ వచ్చేసి పోయిన 2023 సెప్టెంబర్ మంత్ నుంచి వెళ్ళి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, వార్తలు ఉన్న కరెంట్ ఇష్యూస్, తెలంగాణ అంశాలన్నింటినీ కూడా ఈ పుస్తకంలో చేర్చడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ స్కీమ్స్, రీసెంట్గా వచ్చిన స్కీమ్స్ అన్నీ కూడా అభయహస్తం, ముఖ్యంగా ఆ స్కీమ్స్ నేపథ్యం చేసుకొని వచ్చిన స్కీమ్స్. అంతేకాకుండా తెలంగాణ గవర్నమెంట్ ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలు, అంతేకాకుండా రేవంత్ రెడ్డి దావోస్ పోయినటువంటి ఆ చారిత్రక నేపథ్యము, దాంట్లో జరిగిన ఒప్పందాలన్నింటిని కూడా తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ స్కీమ్స్ అంటే ఈ బుక్లో రీసెంట్గా వచ్చే డాటాను కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పుస్తకం వల్ల మీకు లాభమే కానీ నష్టం అయితే 0% ఉంటుంది. ఎందుకంటే గత ఎగ్జామ్స్ చూసినప్పుడు, గత ఎగ్జామ్స్ గ్రూప్ 1 జరిగినా, ఏ ఎగ్జామ్ జరిగినా, టీఎస్పీఎస్సీ నిర్వహించే ఏ ఎగ్జామ్ జరిగినా మనం రాసిన తెలంగాణ స్కీమ్స్ నుండి, అంటే టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన అన్ని స్కీమ్స్ని మనం క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. గత ఎగ్జామ్స్లలో ఎక్కడ కూడా బిట్ మిస్ కాలేదు. కాబట్టి ఆ నేపథ్యం చేసుకొని అంతకంటే బెటర్గా ఈసారి మంచి పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క దీనికి సంబంధించిన పుస్తకము అంటే బుక్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు చాలామంది. ఈ పుస్తకం కొంచెం ఒక 4-5 రోజులు టైం పడుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ రేపో ఎల్లుండి ప్రింటింగ్ ఇస్తాము. ఈ బుక్ మాత్రము ఇవ్వడం జరిగింది. ఈ బుక్ మాత్రము మన యొక్క రఘుదేపాక.com అంటే రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ అనే యాప్లో ఉన్నది. వీళ్ళకి తీసుకోండి. దీనికి సంబంధించి ఈ బుక్కి సంబంధించి తెలంగాణ స్కీమ్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అంతేకాకుండా తాత్కాలిక బడ్జెట్ 2024-25 బడ్జెట్ ఉంటుంది. అంతేకాకుండా సెంట్రల్ స్కీమ్స్ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు కనుక ఒకసారి గ్రూప్ 1 లేక హాస్టల్ వెల్ఫేర్ లేక ఇంకేమో ఎగ్జామ్స్, డిఏఓ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రీసెంట్గా జరిగే గ్రూప్ 2 లాంటిది కూడా ఎగ్జామ్స్లో దాదాపుగా ఇక్కడ నుండి తెలంగాణ స్కీమ్స్ అండ్ తెలంగాణ కరెంట్ అఫైర్స్, తాత్కాలిక బడ్జెట్ అండ్ సెంట్రల్ స్కీమ్స్ నుంచి దాదాపుగా 10 నుండి 15 ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది ఫస్ట్ పేపర్లో. అలాగే పేపర్ 2కి సంబంధించి అలాగే పేపర్ 3కి సంబంధించి కూడా ఈ తెలంగాణ స్కీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేపర్ 3లో మనకు తెలంగాణ ఎకానమీలో తెలంగాణ పథకాలకు సంబంధించిన కంటెంట్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 5th చాప్టర్ కూడా మొత్తం కూడా తెలంగాణ సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణకు సంబంధించిన ఈ యొక్క అక్కడ కూడా 10 ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి తెలంగాణకు ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించి ఇండియన్ సొసైటీలో కూడా అక్కడ మనకు అంటే సామాజిక వర్గాలకు సంబంధించి ఎస్టీ, బీసీ, అంతేకాకుండా రీసెంట్గా తెలంగాణ స్కీమ్కి సంబంధించిన మహిళా సంక్షేమ పథకాలు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. సిలబస్లో ఇచ్చారు. కాబట్టి అక్కడ కూడా ఈ అంశాలు కవర్ అవుతాయి. కాబట్టి అక్కడ 4-5 ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంది ఇండియన్ సొసైటీలో కూడా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ పుస్తకాన్ని ఈ బుక్ తీసుకొని చదువుకునే వాళ్ళు చదువుకోండి. లేదు మాకు హార్డ్ కాపీ కావాలనుకుంటే ఒక 4-5 రోజులు వెయిట్ చేయండి. ఎందుకంటే చాలా మెసేజెస్ అవే వస్తున్నాయి. సార్ తొందరగా బుక్ రిలీజ్ చేస్తే మేము చదువుకుంటామని అడుగుతున్నారు. నేను అదే పనిలో ఉన్నా. ఎందుకంటే ప్రతిరోజు అదే పని చేయడం జరుగుతుంది. కాబట్టి రోజుకి కొత్త ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అందుచేతనే అన్ని కూడా అప్డేట్ చేసి ఎక్కువ సమాచారం ఉన్న పుస్తకం ఇస్తేనే బెటర్. కాబట్టి ఏదో చేసి నామమాత్రంగా చేసి పుస్తకాలు రాసి అట్లా నేను చేయను. ఎందుకంటే నా వల్ల కూడా కాదు. పుస్తకంలో కంటెంట్, ది బెస్ట్ కంటెంట్ ఉంటే నేను మార్కెట్లో రిలీజ్ చేస్తాను ఎప్పుడైనా సరే. ఏ పుస్తకమైనా సరే అట్లే ఉంటుంది నాది. నా తెలంగాణ చరిత్ర తీసుకున్నంతే, తెలంగాణ కల్చర్ తీసుకున్న, తెలంగాణ మూవ్మెంట్ తీసుకున్న, ప్రతి ఇండియన్ హిస్టరీ తీసుకున్న, ఎకానమీ తీసుకున్న అన్ని పుస్తకాలు కూడా మార్కెట్లో ది బెస్ట్ బుక్స్ అనుకుంటేనే నేను రిలీజ్ చేస్తాను. అవి బెస్ట్ బుక్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం కొంచెం లేట్ అయింది. మీకు రేపు ఇది ప్రింటింగ్ వెళ్తుంది. హార్డ్ కాపీ అంటే బుధవారం లేక గురువారం నాడు మార్కెట్లోకి రావడానికి ఆస్కారం ఉంది. వెయిట్ చేయండి. కానీ ఇది అంతేకాకుండా మనం ఏం చేస్తున్నామంటే తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి మనము ఆన్లైన్ టెస్ట్ సిరీస్ నిర్వహిస్తున్నాం. ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో ముఖ్యంగా 60 ప్రశ్నలు ఉంటాయి.
60 ప్రశ్నలు ఉంటాయి. ఎగ్జామ్ వచ్చేసి 9వ తారీఖు 7 స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ వచ్చేసి 7 PM స్టార్ట్ అవుతుంది. 30 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. 60 ప్రశ్నలు ఉంటాయి. ఈ 60 ప్రశ్నలు కూడా గత ఎగ్జామ్స్ ముఖ్యంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎలా నిర్వహించిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్స్ అన్ని కూడా అలానే ఫ్రేమ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ 60 ప్రశ్నలు చదివితే, ఈ 60 ప్రశ్నలు కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే ఆ కంటెంట్ మొత్తము, ఈ పుస్తకంలో ఉన్న కంటెంట్ మొత్తం కూడా మీరు మొత్తం అబ్జర్వ్ చేసిన వాళ్ళు అవుతారు. దీనివల్ల మీకు కనీసం ఒక 5 నుండి 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించిన తెలంగాణ పథకాలు ఉన్నాయి, దీనికి సంబంధించిన తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, అంతేకాకుండా తెలంగాణకు సంబంధించిన తాత్కాలిక బడ్జెట్ ఉంది. కాబట్టి ఈ యొక్క 60 నుండి 70 పేజీలు కనుక నువ్వు బైహార్ట్ చేయగలిగితే నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా ఇక్కడి నుంచి, ఎందుకంటే మే వరకు కూడా తెలంగాణకు సంబంధించి, మే ఎండింగ్ వరకు కూడా తెలంగాణకు సంబంధించిన స్కీమ్స్ కూడా ఏమి రావు. కాబట్టి జస్ట్ ఏమైనా ఒప్పందాలు ఉంటే జరుగుతాయి, ఏమైనా ఇష్యూస్ ఉంటే ఏమైనా అవార్డ్స్ గిట్ట ఏమైనా రావడానికి ఆస్కారం ఉంటుంది కావచ్చు. కానీ ఎలాంటి కరెంట్ అఫైర్స్ ఉంటాయి. కాబట్టి మీరు కనుక ఇక్కడ నుండి ఫోకస్ చేయగలిగితే, ఈ 70 పేజీలు 80 పేజీలు కనుక మీరు చదవగలిగితే రాబోయే ఏ ఎగ్జామ్ తీసుకున్న కూడా ఒక 5 నుండి 6 ప్రశ్నలు చేయగలుగుతారు. అంతేకాకుండా ఈ యొక్క టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ప్రతి స్కీమ్స్ని క్లుప్తంగా వివరించడం, ప్రతి స్కీమ్ క్లుప్తంగా వివరించడం. కాబట్టి ఆ స్కీమ్ యొక్క ఆ నేపథ్యం ఏంటిది, ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, మొత్తం సరైనవి సరికానివి, అంతేకాకుండా జతపరచడాలు, మొత్తం అలా స్టేట్మెంట్స్ ఇచ్చినాం. కాబట్టి ఈ యొక్క టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల కనీసం మీకు ఒక 6-7 మార్కులు రావడం వల్ల మీరు ఎగ్జామ్ క్వాలిఫై కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇది గ్రూప్ 1కి సంబంధించి దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్. ఇది రఘుదేపాక జీనియస్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి వెళ్ళి. 9వ తారీఖు సాయంత్రం 7 గంటలకు ఉంటుంది ఎగ్జాము. 7 గంటలకు ఉంటుంది. తర్వాత 7:30 ఎగ్జామ్ అనేది క్లోజ్ అవుతుంది. ఈ యొక్క టెస్ట్ సిరీస్ యొక్క నేపథ్యం ఏంటంటే, గతంలో మేము గ్రూప్ 2కి సంబంధించి తెలంగాణ ఉద్యమం పైన ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఆ ఎగ్జామ్కి దాదాపుగా 1000 నుండి 2000 మంది ఎగ్జామ్ రాశారు దాదాపుగా ఆ టెస్ట్ సిరీస్. అప్పుడు రాసినప్పుడు మంచి రెస్పాన్స్ ఉంది. అందుకే మరోసారి అంటే అభ్యర్థులను యాక్టివేట్ చేయాలనే ఉద్దేశంతో కొంచెం శబ్దంగా ఉన్నారు. మార్కెట్లో చూస్తే స్టూడెంట్స్ చదువుతున్నావా అంటే నడుస్తుంది సార్ అంటున్నారు. ఏం నడుస్తుంది అంటే ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా నడుస్తలేదని అర్థము. ఎందుకంటే కూర్చోలేకపోతున్నారు. ఎందుకంటే కరోనా టైం ఒకటి అవుతుంది. కరోనా కంచెలి ఆ టైం తీసుకుంటే అదొక పీరియడ్ అయితే ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్స్ కావడము, తర్వాత పేపర్ లీకేజ్ కావడం, ప్రభుత్వాలు ఏర్పడడం, దీనివల్ల కూడా స్టూడెంట్స్లలో నిరుద్యోగులలో ఒక స్తబ్దత ఏర్పడింది. కాబట్టి ఆ స్తబ్దతను నిర్మూలించాలనే ఉద్దేశంతో వారి నుంచి యాక్టివేట్ ఎగ్జామ్ వైపు వారిని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో నేను మరొక అడుగు వేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కంపల్సరీ ఉపయోగించుకుంటే మీరు యాక్టివేట్ అవుతారు. అంటే ఎగ్జామ్ సిరీస్లోకి అంటే ఆ మైండ్లోకి రాగలుగుతారు. ఆ మైండ్లోకి రాగలిగితే మీరు ఎగ్జామ్ని అంటే క్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఓకే, ఈ ప్రశ్నలు వస్తున్నాయి, మనం ఇలా ప్రిపేర్ కావాలా అని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి కంపల్సరీ ఎగ్జామ్ రాయండి. ముఖ్యంగా టెస్ట్ సిరీస్ యొక్క ప్రాధాన్యత ఏమిటంటే మిమ్మల్ని ఎగ్జామ్ వైపు తీసుకురావడం ఒకటి, అయితే ఆర్థికంగా భరోసా కలిగించాలని మీకు ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 3000 రూపీస్ పెట్టడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క అంటే టెస్ట్ సిరీస్లో టాపర్గా నిలుస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కింద 3000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ప్రైజ్ కింద 2000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ప్రైజ్ కింద 1000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సిరీస్ని ఉపయోగించుకోండి. అంతేకాకుండా ఒక ఉత్సాహం కలుగుతుంది. ఎందుకంటే ఇలా ఫస్ట్ వచ్చిన మనకు ఒక అంటే టాప్ స్కోర్లో టాప్ 10లో ఉండగలిగితే అరే ఓకే మనం బాగా చేయగలుగుతున్నాము, మనం చదువుతున్నాం మనకు ఫీల్ మీలో కలుగుతుంది. కాబట్టి దీన్ని అయితే వినియోగించుకోండి. దీనికోసం ఈ టెస్ట్ సిరీస్ కోసం మీరు రఘుదేపాక జీనియస్ అనే డౌన్లోడ్ చేసుకోండి. 7 PMకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. దాదాపుగా 60 ప్రశ్నలు ఉంటాయి. ఈ 60 ప్రశ్నలు కూడా చాలా మంచి ప్రశ్నలు. మీ ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఈ యొక్క అంటే ఈ ప్రశ్నలు ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఈ యొక్క 60 ప్రశ్నలకు సంబంధించిన వీడియో కూడా ఎగ్జామ్ రాసిన జస్ట్ ఒక అర్ధగంటలనే ఉంటుంది. కాబట్టి దీన్ని వినియోగించుకోండి. ఎందుకంటే కమాండింగ్ వస్తుంది, మనం ఏం తప్పులు చేస్తున్నాం దానిపైన కమాండింగ్ వస్తుంది. కాబట్టి దీన్ని వినియోగించుకోండి. అయితే నెక్స్ట్ వచ్చేసి వినియోగించుకోండి. మరి ఈ యొక్క పుస్తకాలు ముఖ్యంగా సమగ్ర తెలంగాణ పుస్తకం. ఈ యొక్క పుస్తకం వచ్చేసి దాదాపుగా 720 పేజెస్ ఉంటాయి. ఈ పుస్తకంలో దాదాపుగా తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించిన ఏ సమాచారం ఉండాలో ఆ సమాచారం మొత్తం పెట్టడం జరిగింది తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి. అంతేకాకుండా తెలంగాణ కల్చర్కి సంబంధించి నా పుస్తకంలో దాదాపుగా 340 పేజీలు దాకుంటుంది. దాన్ని అంటే కుదించి అంటే ఎక్కడ ఏ సమాచారం అవసరం ఉంది ఎగ్జామ్స్కి దాన్ని
చూసుకుంటే తెలంగాణ కల్చర్ తీసుకుంటే దాదాపుగా 150 పేజీలు పెట్టడం జరిగింది తెలంగాణ కల్చర్కి. అలాగే తెలంగాణ మూవ్మెంట్ తీసుకుంటే ఒక 350 పేజెస్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ హిస్టరీ తీసుకుంటే ఒక 180 పేజెస్ పెట్టడం జరిగింది. ఇలా తెలంగాణకు సంబంధించిన ఈ అంశాలు, అంతేకాకుండా తెలంగాణ స్కీమ్కి సంబంధించి కూడా ఇందులో 45 పేజీల దాకా రావడం జరిగింది దీనికి సంబంధించి. అంతేకాకుండా తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన మొత్తం కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఈ పుస్తకం వల్ల నిజంగా ట్రూగా ప్రిపేర్ అయితే, ఈ పుస్తకం నమ్మకంగా ప్రిపేర్ అయ్యగలిగితే దాదాపుగా 200 మార్కులు దాటుతాయి. అంటే ఈ పుస్తకం చదువుకుంటూ నా యొక్క టెస్ట్ సిరీస్, తెలంగాణ ఉద్యమ చరిత్ర టెస్ట్ సిరీస్, తెలంగాణకు సంబంధించిన తెలంగాణ హిస్టరీ టెస్ట్ సిరీస్, అంతేకాకుండా తెలంగాణ జాగ్రఫీ టెస్ట్ సిరీస్, ఇప్పుడైతే ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ తెలంగాణకు సంబంధించిన ఈ బుక్ సంబంధించి ఈ యొక్క టెస్ట్ సిరీస్ కనుక మీరు ప్రిపేర్ అయితే దాదాపుగా 200 మార్కులు ఈ యొక్క బుక్ నుంచి రాగలుగుతాయి, 100% రాగలుగుతాయి. మీరు నిజంగా నిజాయితీగా 100% కష్టపడితే, చదివిన దాన్ని 2-3 సార్లు రివిజన్ చేసుకుంటూ ఓ షార్ట్ కట్స్ నోట్స్ రాసుకుంటూ కనుక ఈ యొక్క పుస్తకాన్ని మీరు చేయగలిగితే, టెస్ట్ సిరీస్ అంటే పుస్తకంతో పాటు టెస్ట్ సిరీస్ రాయగలిగితే, ఎందుకంటే చదివిన దానికి ఒకసారి ఐడెంటిఫై చేయగలగాలి, మనకు ఎంతవరకు వస్తుంది ఏందని తెలియగలగాలి. అప్పుడు మాత్రమే మనం విజయాన్ని సాధించగలం. కాబట్టి ఇది దానికి సంబంధించిన పుస్తకం. ఇది ఏప్రిల్ 14th లోపు మార్కెట్లోకి రావడం జరుగుతుంది. ఏప్రిల్ 14th or 15th రావడం జరుగుతుంది మార్కెట్లోకి. కొంచెం టైం పడుతుంది కావచ్చు, 15th or నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇది 2 days తర్వాత ప్రింటింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే బుధవారం లేక మంగళవారం నాడు ప్రింటింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈవినింగ్ వరకు. అది దాదాపుగా ఇది కూడా ఏప్రిల్ 14th మార్కెట్లో ఉంటుంది. ఇది కూడా ఒక 2-3 రోజుల్లో మార్కెట్లోకి వస్తుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సంబంధించినటువంటి A to Z, అలాగే తెలంగాణకు సంబంధించిన A to Z జనరల్ స్టడీస్ పుస్తకం ఎప్పుడు వస్తుందని, ఎందుకంటే హాస్టల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా ఈ 60 daysలో ఆ గ్రూప్ 1 ఎలా చదవాలి, మరి ఇంత తక్కువ సిలబస్ అంటే హెవీ సిలబస్ ఉంది కూడా, దానికోసం కూడా ఒక జనరల్ స్టడీస్ పుస్తకం రిలీజ్ చేస్తే బాగుంటుందని చాలామంది అభ్యర్థులు మెసేజ్ చేయడం, కాల్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో నేను రిలీజ్ చేసినటువంటి అంటే జనరల్ స్టడీస్ పుస్తకం, ఆల్ ఇన్ వన్ పుస్తకము 40,000 పుస్తకాలు పోయినాయి. ఎందుకంటే 40,000 మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం అప్డేట్ వస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు. కాబట్టి అది కూడా వారం రోజులలో పుస్తకం మార్కెట్లోకి వస్తుంది జనరల్ స్టడీస్కి సంబంధించి. కానీ ఒకటి చెప్తున్నా ఏంటంటే, ఈ యొక్క సమగ్ర తెలంగాణ పుస్తకం తీసుకున్నాను 100%. తీసుకుంటే మీకు ఏమవుతుందంటే అన్ని విషయాలు ఒక దగ్గర ఉంటాయి కాబట్టి మీరు దాన్ని ఒక 10-15 రోజులుగా పెట్టుకోగలిగితే, ఈజీగా చదవగలిగితే మీకు 200 మార్కుల దాకా ఆ ప్రశ్నలకు సమాధానాల పుస్తకాలు ఉంటాయి. కాబట్టి మీరు చదువుతూ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ నా యొక్క టెస్ట్ సిరీస్ రాయండి. ఎందుకంటే ఎవరు ఏదైతే పుస్తకం చదువుతున్నా టెస్ట్ సిరీస్ రాయడం వల్ల వారి యొక్క భావజాలము, వారి యొక్క నేపథ్యము, వారి యొక్క అంతే ఉన్న ఆలోచన విధానాలు, కంటెంట్ యొక్క భావజాలం మొత్తం తెలుస్తుంది. కాబట్టి అది తీసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశము. నెక్స్ట్ వచ్చేసి మనకు రేపు లేదా ఎల్లుండి మనకు సంబంధించి అంటే గ్రూప్ 1 ఎలా ప్రిపేర్ కావాలి 60 రోజులు దానిపైన వీడియో ఉంటుంది. అంతేకాకుండా ఉగాది ఆఫర్ కూడా రేపు వీడియో ఉంటుంది, దానిపైన కూడా క్లారిటీ ఇస్తాం. రేపు ఒక వీడియో ఉంటుంది ఉగాది ఆఫర్ పైన, ఏమేమి ఉన్నాయి జీనియస్ పబ్లికేషన్ పైన ఆఫర్స్, దాన్ని కూడా అనౌన్స్మెంట్ చేస్తాము. కాబట్టి మీరు వీలైతే ఎగ్జామ్స్ రాయడానికి ఈ బుక్ తీసుకోండి. తీసుకొని ఎగ్జామ్ ప్రిపేర్ కాండి. 9వ తారీఖు నాడు ఈవినింగ్ 7 PM ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని, అంటే మీరు ఆ ఎగ్జామ్ రాయడం వల్ల మీకు లాభమే తప్ప కానీ ఒక 0% నష్టం కూడా ఉండదు. ఎందుకంటే రఘుదీపక పుస్తకాలు కంటెంట్ పరంగా అలాగనే ఉంటాయి, టెస్ట్ సిరీస్ కూడా అలాగనే ఉంటుంది. కాబట్టి దాన్ని వినియోగించుకోండి. మార్కెట్లో అందరికంటే భిన్నంగా రాస్తాను. అంతేకాకుండా భిన్నంగా ఎగ్జామ్స్ కూడా టెస్ట్ సిరీస్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి దాన్ని తీసుకోండి. కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం వినియోగించుకొని తెలియజేస్తున్నాను. అందరికీ కూడా థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. రైట్.